ఈ సెషన్లో మనం కంప్లీట్ చేసిన ఈ ఫ్లాష్ యానిమేషన్ని ఏ విధంగా పబ్లిష్ చేయాలి అనేది చూస్తాం. సో ఫైల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ పబ్లిష్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. మరి మనకి పబ్లిష్ చేయాల్సిన అవుట్పుట్ ఫైలు స్విఫ్ ఫైల్ అన్నమాట. ఫ్లాష్ SWF ఎక్స్టెన్షన్ తోటి వస్తుంది. సో దానికి పేరు అవుట్పుట్ ఫైల్ ఈ విధంగా ఉంది. అట్లనే మరి దీన్ని ఒక HTML బ్రౌజర్లో మనం ప్లే చేయొచ్చు. కాబట్టి HTML ఫైల్ కూడా దీనికి తీసుకుంటాం. ఓకే, తర్వాత ఇక్కడ ఫ్లాష్ ప్లేయర్ ఏంటి, యాక్షన్ స్క్రిప్ట్ ఏంటి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి నేను వీటిని ఇట్లానే ఉంచేస్తున్నాను. మీకు అదర్ అవుట్పుట్ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడే పబ్లిష్ అని ఇవ్వచ్చు, లేదంటే ఫైల్లోకి వెళ్ళి పబ్లిష్ అనండి. ముందర మీరు ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. ఫ్లాష్లో కానీ HTMLలో కానీ నేను పబ్లిష్ అని ఇస్తున్నాను. సో మన యొక్క ఫ్లాష్ ఫైల్కి అవుట్పుట్ ఫైల్స్ వచ్చి ఉంటాయి. అవి మీరు వెళ్ళి చూసినట్లయితే చూడండి, ఎక్సర్సైజ్ ఫైల్స్లో చాప్టర్ 3లో మనకి అవుట్పుట్ ఫైల్స్ ఈ రెండు రావడం జరిగింది. ఇది ఒరిజినల్ మనం డెవలప్ చేస్తున్న ఫైలు. దీనికి అవుట్పుట్ ఫైల్స్గా ఫ్లాష్ మూవీ ఒకటి అండ్ HTML డాక్యుమెంట్ ఒకటి రావడం జరిగింది. సో ఈ HTML డాక్యుమెంట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క అవుట్పుట్ ఫైల్ ఫ్లాష్ మూవీ అక్కడ ప్లే అవుతుంది బ్రౌజర్లో అన్నమాట. ఇంటర్నెట్ బ్రౌజర్లో ప్లే అవుతుంది. చూడండి, చాపర్ 4.html అనే ఫైల్ మీకు ఇప్పుడు ప్లే అవుతుంది. ఈ యొక్క HTML ద్వారా మనకి వచ్చిన ఆ స్విఫ్ ఫైల్ని ప్లే చేస్తున్నాం అని అర్థం అన్నమాట ఇప్పుడు. ఓకే, ఇట్లా మీరు ఫైనల్గా మీ యొక్క ప్రాజెక్ట్ని ఫినిష్ చేయొచ్చు.